హాయ్ ఫ్రెండ్స్. 'దేవరా' మూవీ షూటింగ్‌లో సైఫ్ అలీ ఖాన్‌కైతే తీవ్ర గాయాలయినాయి. ఈరోజు అప్డేట్‌లో అయితే ఈ విషయం గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే 'దేవరా' షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటి సైఫ్ అలీ ఖాన్‌కి తీవ్ర గాయాలంటూ ఒక వార్త అయితే వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందరూ హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రిలో చేర్చినట్లయితే ప్రచారం అయితే సాగుతుంది. దీనిపై ఇంతవరకు చిత్ర బృందానికి సంబంధించిన వారు గాని, సైఫ్ సన్నిహిత వర్గాలు గాని ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. మరి ఆయనకి నిజంగానే అలా జరిగిందా? ఏంటి ప్రచారం? ఈ ప్రచారం వెనుక ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చేరడం, చికిత్స తీసుకోవడం అంతా నిజమే. 'దేవరా' షూటింగ్ కారణంగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ గాయాలైంది ఇప్పుడు కాదు. సైఫ్ అలీ ఖాన్ 'దేవరా' షూటింగ్‌లో కొన్ని నెలల క్రితమే పాల్గొన్నారు. అప్పుడే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ మోకాలికి, భుజానికి అయితే గాయాలయ్యాయి. అప్పుడు వాటిని చిన్న గాయాలుగా పరిగణించి సైఫ్ అలీ ఖాన్ అయితే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ గాయాలే తిరిగి పెట్టడంతో హుటాహుటిన ముంబైలో కోకిలాబాద్ ఆసుపత్రిలో అయితే చేరినట్లయితే తెలుస్తుంది. మరి ట్రాన్స్‌ఫర్ అంటే కండ సర్జరీ ఖచ్చితంగా చేయాలని అయితే డాక్టర్లు సూచించడంతో ఇప్పుడు ఆయన శస్త్రచికిత్స జరిగినట్లయితే తెలుస్తుంది. తాజాగా ఇదే విషయంపై 'దేవరా' చిత్ర బృందం స్పందించింది. సైఫ్ త్వరగా కోలుకోవాలని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయితే పోస్ట్ చేసింది. అది సైఫ్ ఆసుపత్రిలో చేరడం వెనక అసలు సంగతి. 'దేవరా'లో సైఫ్ అలీ ఖాన్ బైరా అనే పాత్రలో అయితే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన లుక్ అత్యంతంగా ఆకట్టుకుంది. ఇంతకు ముందు 'ఆదిపురుషు'లో లంకేశుడిగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాలైతే సాధించలేదు. దీంతో 'దేవరా'లో బైరా పాత్రలో తప్పకైతే మెప్పిస్తాడు అన్న అంచనాలైతే బలంగా ఉన్నాయి. మరి ఈ చిత్రాన్ని కొరటాల డైరెక్షన్‌లో అయితే తెరకెక్కిస్తున్నాడో ఏం జరగబోతుందో చూద్దాం మరి. మనం కూడా త్వరగా కోరుకోవాలని అయితే కోరుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.